హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి పీస్ఫుల్ అండ్ డివోషనల్ ప్లేస్ని అయితే చూపించాలని ఫిక్స్ అయిపోయాను. అదేంటి అంటే మహాబోధి బుద్ధ విహార. తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాల్లో ఈ మహాబోధి బుద్ధ విహార ఒకటి. అండ్ ఇది హైదరాబాద్లోని మహీంద్రా హిల్స్లో అయితే ఉంది. చాలామంది ఏం చెప్తున్నారు అంటే హైదరాబాద్లో మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్గా దీన్ని చెప్తూ ఉన్నారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఇలా ధర్మచక్ర అయితే ఉంటుంది. ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అండ్ ఈ ప్లేస్కి మనకి టైమింగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 8 to 12 అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి 4 to 8 PM అనమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు టైమింగ్స్ చూసుకొని అయితే వెళ్ళండి. గూగుల్ సర్చ్లో కూడా మనకి లొకేషన్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అండ్ ఈజీగా ట్రాకింగ్ ఉంది అండ్ మీరు డెస్టినేషన్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వావ్, బుద్ధ విహార ఆర్కిటెక్చర్ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు బుద్ధ స్తూప అనమాట. దీనిలో చాలా హిస్టరీ ఉంటుందన్నమాట. బట్ ఈ చైనీస్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎంత గ్రీనరీ ఉంది అంటే సూపర్. అంతే ఎంటైర్ బుద్ధ విహారాలో నాకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే ఇదే చెప్తాను. అండ్ చుట్టూ ఫుల్ గ్రీనరీతో ఎలాంటి సౌండ్ లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా, అలా ఉంది. అండ్ ఇక్కడ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు నార్మల్ లేదు. ఒక వీకెండ్ ఏంటి, నాకు దగ్గరగా ఉంటే ప్రతిరోజు నేను అక్కడే ఉంటానేమో, అంత పీస్ఫుల్గా ఉంది. వే టు మెడిటేషన్ హాల్. అండ్ ఇక్కడ మనకి ఫుట్వేర్ నాట్ అలౌడ్. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఫాలో అవుతామో ఇక్కడ కూడా సేమ్. మనం టెంపుల్స్లో ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి చేయడానికి మనం నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ అక్కడ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఉంటారు. సో మనం జస్ట్ విజిటర్స్ అంతే. ఇది హిల్ స్టేషన్లో ఉండడం వల్ల మన సిటీ వ్యూ ఇలా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా ఉంది. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు చూపిస్తుంది మెయిన్ మెడిటేషన్ హాల్. ఈ మెడిటేషన్ హాల్లో మన విజిటర్స్ ఎంతసేపు అయినా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎంటర్ అవ్వగానే మనకి స్ట్రైట్గా మనకి బుద్ధుని ఒక విగ్రహం కనిపిస్తుంది. చాలా అంటే చాలా అందంగా అయితే అనిపించింది నాకు. బుద్ధ విహార్లో జరిగే ఏ ఈవెంట్ అయినా సరే ఈ మెడిటేషన్ హాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి సాటర్డే అండ్ సండే స్పెషల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే సాటర్డే సండే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మాంగ్స్ అయితే ఇలా అయితే డ్రెస్సింగ్ ఉంటుంది, వీళ్ళకి కోడ్. దే ఆర్ ఆల్సో అప్డేటెడ్. ఈ ప్లేస్కి వివిధ రాష్ట్రాల నుంచి మాంగ్స్ అయితే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్స్ అండ్ క్లాసెస్ తీసుకుంటారు. అండ్ ఈ మెడిటేషన్ హాల్కి కింద మనకి క్లాస్ రూమ్స్ అయితే కూడా ఉన్నాయి. బట్ అక్కడికి మాంగ్స్కి మాత్రమే అలౌడ్, విజిటర్స్కి నాట్ అలౌడ్. మీరు కనుక ఈ ప్లేస్కి వచ్చినట్టయితే మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా కమెంట్స్లో మాట్లాడుకుందాం. హే, వీడియో ఏం అవ్వలేదు, వీడియో కంటిన్యూ అవుతుంది విత్ ఒరిజినల్ సౌండ్స్. సరేనా, వినండి. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా ప్రతి సాటర్డే సండే ఈవెంట్స్ జరుగుతాయని. ఇలా మాంగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఈవెంట్స్ని. బుద్ధ ధర్మ సంఘాల తర్వాత మా బడా బంతేజీ ఆచార్య ధరవిత బంతే గారి పాద పద్మాన్ని నమస్కరిస్తున్నాను. అలాగే గురు బంతేజీ కసబంతే గారి చరణాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. బుద్ధ విహార్లో మనకి బుద్ధుని యొక్క షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినన్ని బుద్ధుని యొక్క విగ్రహాలు నేను ఏ గిఫ్ట్ షాప్లో కూడా చూడలేదు.
కంపేర్ టు మనకి బయట గిఫ్ట్ షాప్తో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి మెటల్, మార్బుల్, గ్లాస్ ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది బుద్ధా విహార్? నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరైతే వీకెండ్లో పీస్ఫుల్గా ఉండాలి, డివోషనల్గా ఉండాలి అనుకుంటారో ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.